యావత్తు భారతదేశ పౌరులకు రవీంద్ర భారతి పిల్లలుగా మీరు సురక్షితంగా ఉన్నారని, ఒక పౌరుడి నుంచి అధినాయక శ్రీమాన్గా పర్సానిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ నేషన్ భారత్ యాజ్ రవీంద్ర భారతిగా మేము మీకు అందుబాటులో ఉన్నాం. మమ్మల్ని ఆన్లైన్గా వ్యూహస్వరూపంగా పట్టుకోగానే మేము పర్సానిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ది నేషనల్ యాంథమ్ అండ్ వందే మాతరంగా మీకు అందుబాటులో ఉంటాం. వ్యూహ స్వరూపంగా, జ్ఞాన స్వరూపంగా ఇక మీదట మేము మరణం లేని శక్తిగా, జాతీయ గీతంలో అధినాయకుడిగా, వందే మాతరంలో వందే మాతర గీతం యొక్క అర్థం పరమార్థంగా, భరతమాతగా, ప్రకృతి పురుషుడు లయగా, అక్కడ ఐడెంటిటీ కార్డు ఎలా తయారు చేసాం, మిస్టర్ శ్రీమాన్, మిస్టర్ జీరో లేదా మిస్టర్ శ్రీమాన్ అని మా నెంబర్ జీరోగా, అంటే సెంట్రల్ సోర్స్ ఆఫ్ ఆల్ మైండ్స్గా ఎస్టాబ్లిష్ చేసుకోండి. మిగతా ఫస్ట్ చైల్డ్ నుంచి మిగతా పౌరులందరూ కూడా నెంబర్లు తీసుకోండి. సిస్టమ్గా అప్డేట్ అయిపోండి. ఇంకా ప్రభుత్వాలు కానీ, గవర్నమెంట్లు కానీ, అసలు మనిషి ఉనికి కానీ ఇంకా చెల్లదు. ఇంకా మీ వాళ్ళు, మా వాళ్ళు, ఇక్కడ వాళ్ళు, అక్కడ వాళ్ళు ఎవ్వరూ లేరు. మిమ్మల్ని అసలు మనుషులుగా చాలా ప్రమాదంలో ఉన్నారు. మీరు ఎంత చక్కటి కుటుంబమైనా, కులమైనా, మీకు వాళ్ళంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా, చాలా మంచి పనులు చేసినా, చెడు పనులు చేసినా అప్పటికి ఏం సంబంధం లేదు. అదే మా గొప్పతనం. అవన్నీ రద్దు చేస్తూ ఉన్న పళంగా మిమ్మల్ని మైండ్లుగా మార్చుకున్నాం. మీరు మైండ్లుగా బలపడతారు. మేము విశ్వ తల్లిదండ్రులుగా అందుబాటులో ఉంటాం. మమ్మల్ని జాతీయ గీతంలో అధినాయకుడిగా, ఆహ్వానంగా, ప్రేమగా మమ్మల్ని ప్రేమించమంటున్నాం, గౌరవించమంటున్నాం. గౌరవం అడిగిపుచ్చుకోకూడదు అని మామూలు మనుషులతో పోటీ పడినట్టుగా నేను ఎవరని చెప్తున్నానో, మరణం లేని శక్తిగా మీ తల్లిదండ్రులం, శాశ్వత తల్లిదండ్రులం. మహారాణి సమేత మహారాజా అంటే శాశ్వత తల్లిదండ్రి. మీరు కూడా ఇక మీద డైరెక్ట్గా మహారాణి సమేత మహారాజు అంటే శాశ్వత తల్లిదండ్రుల పిల్లలు మీరు. ఈ మా ప్రకారం విశ్వవ్యూహం వస్తుంది మీకు. ఇక్కడ కేవలం మనుషుల కొద్దీ, బంధాల కొద్దీ, కులాల కొద్దీ, ఇప్పుడు దాకా డబ్బుల కొద్దీ, గౌరవాల కొద్దీ, మీ ఉనికి కొద్దీ, మీ సపోర్ట్ కొద్దీ, మీ లైక్ మైండెడ్నెస్ కొద్దీ, మీ అలవాట్ల కొద్దీ ఇంకా అలా బతకడానికి లేదు. అసలు ఆ ప్రపంచం రద్దు అయిపోయిందన్నమాట. మా ఆగమనంతో ఎమర్జెన్సీ ఆఫ్ మాస్టర్ మైండ్ అని రాశాను చూసారా కార్డులో కూడా. అలా గవర్నమెంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం అవసరం అంటే ఇంకా ఎన్నికలు కానీ, ఇంకా హడావిడి కానీ ఏది, వెనిజులాలో భూకంపాలు మీరు ఎలాగ మనకి ట్రేస్ అవుట్ అవ్వవు. నేను మామూలు మనుషులుగా అయితే మనం అలా కొట్టుకుపోతాం. అదే నేను ఇంతకుముందు ఏం చెప్పాను చూసుకోండి, 2003 జనవరి 1వ తారీఖుని అలా సునామీలు, సముద్రాలు కూడా అన్నీ మళ్ళీ మా మైండ్ని పూర్తిగా విశాలంగా పైకి పట్టుకోవాలా. మమ్మల్ని విశాలంగా పెంచుకోవడం వల్ల కూడా మీకు తపస్సు వస్తుంది. మాకు ఆయుష్ లేదు, మేము మరణిస్తాం అని ఎవరు, నేనే కాదు మీరెవరు మా మైండ్ రూపంలో ఇంకెవరు మరణించరు. మీరు అందరూ మైండ్లుగా సురక్షితం చేయబడ్డారు. మీరు మనుషులుగా ఉండకూడదు అనమాట. ఇంకా ఆ మీటింగ్ అని, ఈ మీటింగ్ అని వ్యక్తుల కొద్దీ వెయిట్ చేయకూడదు. నన్ను వ్యక్తిగా చూస్తున్నాను, నేను వ్యక్తిగా కలుసుకుంటాను, నాతో వ్యక్తులు మాట్లాడాలని ఎవరు కూడా, అనకాపల్లి దగ్గర నుంచి, మా ఊరి దగ్గర నుంచి, మా చుట్టాలు కానీ, మా బంధువులు కానీ, కులం వాళ్ళు కానీ, ఇతరులు కానీ ఎవ్వరు కూడా, అందరూ నేరుగా పిల్లలే. మీరు ఎవరో గతంలో తప్పు చేశారని కానీ, ఉప్పు చేశారు కానీ, ఆడవాళ్ళకి కానీ, మగవాళ్ళకి కానీ, బ్రాహ్మిన్స్కి కానీ, నాన్ బ్రాహ్మిన్స్కి కానీ, మేము ఎంతో పవిత్రులమని చెప్పుకుంటున్నట్టు జగద్గురువులు, పీఠాధిపతులు కూడా మాకు పిల్లలుగా ప్రకటించుకుంటేనే మీకు పవిత్రత వస్తుంది. మనిషి అన్నవాళ్ళు ఎవరు పవిత్రులు కాదు, గురువులు కాదు, మేధావులు కాదు, ఏది పనికిరాదు అసలు. మీరు మీ ఇంట్లో ఒక ఇంట్లో తాతగారు మానవుడు, అమ్మమ్మ మనవరాలు మా పిల్లలుగా ప్రకటించుకుని ఊపిరి పీల్చుకోవాలి. మీరు రవీంద్ర భారతిలోకి వచ్చేస్తేనే మీకు సురక్షిత వలయం వస్తుంది. మాస్టర్ మైండ్ చుట్టూ మైండ్ నెంబర్లు తీసుకోండి, చెప్పండి అందరికీ. మమ్మల్ని వ్యూహస్వరూపంగా పట్టుకోవడమే రక్షణ వలయం. మరణమే లేని శక్తిని పట్టుకోవడం. మా మచ్చలు కానీ, మా మొహం లోటు కానీ, తెలివి కానీ, మా నాలెడ్జ్ కానీ, వే ఆఫ్ టాకింగ్ కానీ, నేను ఇంకా ఫ్లూయెంట్గా, జెంటిల్గా, గొప్పగా మాట్లాడడం కూడా మీరే చూసుకోవాలా. అది జనరేటివ్ మీద నా వాయిస్ తీసుకుని ప్రాంప్ట్ ఇంజనీర్లు, క్రియేటర్సు చక్కగా మా గురించే మాట్లాడాలా. ప్రతి ఒక్కరూ అధినాయకుడి గురించి చెప్పుకోవాలా. మీకు పాత విషయాలు ఆ డే ఈ డే అని టైం వేస్ట్ చేసుకున్నారా? భూకంపాలు ఒక నుంచి నమిలేస్తున్నాయా పక్క నుంచి? మీరు ఎవరు మనుషులు పనికిరారు. ఎవాక్యువేట్ చేసేయాలి. మైండ్లుగా మారిపోతే ఎవాక్యువేషన్ వస్తుంది. మనుషులకు ఉన్నారా, వెనక్కి పట్టేసుకుంటారు. ఆషామాషి కాదు ఇందులో. మాకు భయం లేదు, ఎవరో స్వామీజీలు చెప్తున్నారు, ఎవరి మాట వినకండి. వాళ్ళు కూడా మా పిల్లలే. సంబాల నగరాలు ఉన్నాయి, అక్కడ గురువులు ఉన్నారు, ఉంటే ఉండనివ్వండి. ఇక్కడ మేము కనీసం మనిషిని,
మనిషి అని చూడకుండా మీరు మనుషుల కొద్దీ చంపేస్తుంటే అక్కడి నుంచి వచ్చాం ఈసారి. అర్థమవుతుందా? మిమ్మల్ని మైండ్లుగా మార్చుకుని భూమి మీద ఎవరున్నా మేమే గురువులు, మనం చాలా కాలం మాకు పూర్వజన్మలు తెలుసు, మేము చాలా కాలం బతుకుతున్నాం. అవి ఆ మాటలు మీకు వేరియేషన్ అన్న మాయలు ఉండిపోతాయి. ఎక్కడో శక్తులు ఉన్నాయి, గుళ్ళో విగ్రహాల్లో దేవుళ్ళు ఉన్నాయి, గుళ్ళో గోపురాల్లో ఆ దేవుళ్ళు ఉన్నారు, ఈ దేవుళ్ళు ఉన్నారు. ఏ దేవుళ్ళు ఉన్నా మీరు మనుషులు పనికిరారు. మీ దగ్గర ఉన్న జీపీఎస్ సైడ్ ఆఫ్ చేసేసి నన్ను రహస్యంగా చూస్తున్న పరికరాలు ఇంకా అఫిషియేట్ చేసుకోలేదా? అన్నీ కమిషనర్ చేసుకుని సరెండర్ అయిపోయారా లేదా? మమ్మల్ని పట్టుకొని కేంద్ర బిందువుగా సూక్ష్మంగా పెంచుకోండి. మమ్మల్ని ఎలాగైనా ట్రీట్మెంట్ చేసి మాకు క్యాన్సర్ ఉన్నా ఏమున్నా మమ్మల్ని కూర్చోబెట్టుకోవాలి. మా తర్వాత ఇంకెవరూ కూర్చోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకని? మీరు మనుషులుగా రద్దు అయిపోతేనే కదా మమ్మల్ని పట్టుకుంటారు. మేము మనిషిని రద్దు చేసి మమ్మల్ని పట్టుకుని మేము మాస్టర్ మైండ్గా మీరు మైండ్లుగా మారిపోయిన తర్వాత మీరు వేరే పొజిషన్ గురించి ఎత్తుక్కోరు. ఇంకా మీకు డబ్బు కావాలి, పదవులు కావాలి, బంధాలు ఎలాగ ఉండాలి, సుఖాలు ఎలాగ ఉండాలి, అలా ఉండవు. మైండ్లు పడితే తెలుస్తుంది మీకు. మైండ్ పట్టి తపస్సు వస్తుంది చూసారా, అటు వెళ్ళిపోవాలా. అంచేత నాకు ఈ పదవి కావాలని ఎవరు ఆశించవద్దు. ఎవరికి ఏ పదవైనా మీరు చైల్డ్ ప్రాంప్ట్ ఒకటే మీకు, అది కూడా జనరేటివ్తో కనెక్ట్ అయ్యి మీ ఆధార్ కార్డు నెంబర్తో, పాన్ కార్డు నెంబర్తో నెంబర్ తీసుకుని సూక్ష్మ తపస్సుగా బతకాలి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని అలా బతకనివ్వాలి. పంచభూతాలు కూడా మీ మీదే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదో మనుషులు కాదు, ఇప్పుడు నాకు ఒట్టి మనుషులు కాదు. ఇక్కడి నుంచి సూర్య చంద్రాది గ్రహస్థితులు నా ప్రకారం నడిచిన నిజమైతే మీ ప్రకారం కూడా ఉన్నాయన్నమాట. మీరు తపస్సుగా బతకడానికి మాత్రమే పనిచేస్తారు. లాంగ్విటీలు అవి కూడా పెంచుకోండి అని అంటున్నాను కదా. మమ్మల్ని కూడా ఎప్పటికీ మరణం లేకుండా ఉంటాను మాస్టర్ మైండ్గా మేము, మాతో అనుసంధానమైన మీరు కూడా మైండ్లుగా మరణించరు. ఇక దేహాలు కూడా కొనసాగడం కూడా ఇందులో ఒక అడ్వెంచర్ అనమాట. అలా మమ్మల్ని బతికించుకుని మీరు ఎలాగన్నా బతుకుతారన్నమాట. ఏ కారణం చేతైనా ఈ దేహాన్ని మీరు కొనసాగించలేకపోతే ఆర్మీ హాస్పిటల్కి, సావరిన్ ఆర్మీ హాస్పిటల్ కమ్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయండి. అక్కడికి తీసుకుపోండి. నేరుగా అధినాయకుడిగా ఆహ్వానించండి, లేదా స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ట్రాన్స్ఫర్మేషన్గా తీసుకుని పోయి ఎక్కడన్నా ఒక క్వార్టర్స్ అడ్రస్ చూపించి మా అడ్రస్ మార్చండి. పాన్ కార్డు, ఆధార్ కార్డు మార్చుకుని మరి మా మీద ఎవరో కూడా వ్యక్తులు క్లెయిమ్ చేసుకోకూడదు. మాతో వేరే బంధం పనికిరాదు. మా పిల్లలు తప్ప వేరే బంధం కలుపుకున్నారా, మమ్మల్ని మనిషిగా పట్టుకున్నారా, మీరు మనుషుకున్నారా, పెను ప్రమాదంలో ఇరుక్కుపోతారు. ఒక్కరు కూడా మనుషులుగా ఉండటానికి లేదు భూమి మీద. మీరు మైండ్లుగా మారిన మనుషులు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనుషులు ఎవరూ లేరు, మళ్ళీ ఎలా ప్రత్యక్షమవుతారు? అదిగో నన్ను అక్కడ డ్రెస్ చేసి కూర్చోబెట్టుకుని ఏ జనరేటివ్గా మమ్మల్ని పట్టుకుని మా చుట్టూ మైండ్లుగా మారిపోతే మళ్ళీ మేము మనిషి అయి మైండ్గా మారిన మనిషిగా అందుబాటులోకి వచ్చి మిమ్మల్ని మైండ్లుగా మారిన మనిషిగా పట్టుకుని ఉంటాం. ఇంకా అది ఎలాగంటే తపస్సు చేసే కొద్దీ మీరు ఈసారి ఏమవుతుందంటే మైండ్లకు పెరిగే కొద్దీ ఇటు వ్యామోహాలు, అంత విశ్వామిత్రుడే మేనక బారిన పడి తపస్సు పోగొట్టుకున్నాడు అంటారు సరే, అంత ఒళ్ళు తెలియనితనం ఇంకా ఉండదన్నమాట. ఇంకెలాగైనా మైండ్లుగా ఉంటారు. మైండ్ అప్రమత్తతే పెరుగుతుంది అనమాట. ఈ లాంగ్విటీలు, జీన్ థెరపీలు అన్నీ చేయించుకుని మ్యాక్సిమంగా మమ్మల్ని బతికించాలి. మొదట మమ్మల్ని బతికిస్తేనే మీరు బతకగలరు. మీకు ఎంత డబ్బులున్నా, ఎంత ప్లాన్లు ఉన్నా మీరు మనలేరనమాట. మీరు ఏదో సినిమాలు తీసి మేము మనుషులుగా ఉంటామంటే మృత్యుముఖం ఉండిపోతారు. తాత, మనవడు, అమ్మమ్మ, మనవరాలు ఒక ఇంట్లో. పేదవాడు, పెద్దవాడు, ఎవ్వరు చాలా తెలివైన వాళ్ళు, తెలివి అందంగా ఉన్నవాళ్ళు, చూడముచ్చటగా ఉన్న వాళ్ళందరూ కలిసి బతికేస్తే సరిపోద్ది అనుకుంటే పొరపాటు. ఏ రకంగా బతకలేరు. ఆ బలహీనులే కదా వీళ్ళ ముఖానికి ఎందుకు బతికేది అని రెచ్చిపోవడం కూడా ఒక అరాచకానికి కారణం కదా. అందుకే అందం కానీ బలం కానీ బలహీనత కానీ రద్దు చేయబడ్డాయి. ఓన్లీ మైండ్లే సర్వైవ్ అవుతాయి. మీరు ఎలాగ ఎంత బలమైనా, బలహీనులైనా, అందంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, చదువు ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఏమున్నా, బోల్డ్ మంది బంధాలున్నా, మీ వెనకాల చాలామంది ఉన్నా లేకపోయినా, నేను ఒక్కడనే సెక్యూర్డు, నీ ఒక్కడవే సర్వాధారము, నిన్నే తెలిసిన అన్నీ తెలియను అనే పాట ఉందో చూసారా? అలాగా వెంకటేశ్వర స్వామి పాటలైనా, రాముడి పాటలైనా, ఏ పాటలైనా, ఏ సంగీత సాహిత్యాదులు శబ్దాధిపతి అయినప్పుడు సర్వం మేమే. మమ్మల్ని మించి వేరే శాస్త్రాలు, పురాణాలు ఉండవు. అవి పాతవి పెట్టుకుని కూర్చున్నారా, మాయలు ఉండిపోతారు. మేము ఏదో చెబుతాం, ఏదో మాట్లాడతాం, మాకు తెలుసు అనే అహంకారం పనికిరాదు. నిత్యం తెలుసుకోవాలి. ఎవరి మాట వినకండి, మనుషుల మాట వినకండి. మైండ్లుగా మారిపోయి మాట్లాడుకోండి. కేవలం మనుషులుగా మాట్లాడకండి, అసలు ఆలోచన కూడా చేయకండి. చేస్తే ఏమవుతారు? ఇరుక్కుపోతారు.
మాకు ఈ ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ఉంది, ఏ ప్లాన్లు పనికిరావు. ఇంక మనిషి అనేవాడు మృత సంచారం. నేను దేహం. అందుకే మీ ఆస్తులు, ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా అధినాయకుడికి ఇచ్చేసేయాలా. మీరు చిల్లరంగా ప్రకటించుకుంటే ఆ ఫార్మాట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఇచ్చేయటం అంటే గిఫ్ట్ డీడ్స్గా మార్చుకోవాలా. మీ పేరు మీద ఉండవు. మీ పేరు, ఒంటి పేరు కూడా మీకు భ్రమకు గురి చేస్తామాట. నేను అనేవాడు వెనక్కి పట్టేసుకుంటాడు. ఇప్పుడు దాకా మిథ్యామాత్రులను అలా నెట్టుకొచ్చాం. ఇప్పుడు ఆ మిథ్యా ప్రపంచాన్ని కూడా రద్దు చేసి జ్ఞాన ప్రపంచంగా మార్చడం జరిగింది. పూర్తి మైండ్ ఫార్మాట్ వస్తుందన్నమాట. పూర్తిగా మైండ్గా బతకొచ్చు. అంచేత ఇంకా పిచ్చితనం కట్టకుండా, ఆషామాషితనం లేకుండా ప్రతి మైండ్కి చెప్తున్నాను, ప్రతి మనిషిగా లెక్క వదిలేసేయండి ఇక. ఎందుకంటే ఇక్కడ ఎవరు మనుషులు లేరు ఇక. ప్రతి మైండ్కి, ప్రతి వర్డ్ మైండ్ కనెక్టివ్ ఫార్మాట్ మాత్రమే పనిచేస్తుంది. ఏదో మాట్లాడటం, ఏదో వినటం, ఏదో చేయటం, రహస్యంగా చూసే పరికరాలు ఒకళ్ళు, ఇంకా అవి వేరే ఉన్నాయి, అవి మా దగ్గరే ఉన్నాయి, మా కంట్రోల్లోనే ఉన్నాయి, అది లేదు. రెండో ప్రమాదమే. మొత్తం సరెండర్ అయిపోండి. అధినాయకుడిని పైకి పట్టుకొని ఆర్మీ చీఫ్ జనరల్స్ ఏదో ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళు కదా. ఇప్పుడు ఈ నెలాఖరికి పాత ద్వివేది గారు రిటైర్ అయిపోతున్నారు. మరి కీ అండ్ లాక్ నెక్స్ట్ వ్యక్తులకి ఇచ్చేసి వెళ్ళిపోతారా? అలా ఆ వ్యక్తుల కొద్దీ నమ్ముతారా మీరు? ఇప్పటికే ప్యారలల్గా ఎవరు నమ్మొద్దు. ఈ ప్రెసిడెంట్ గారు, ఆఖరి ప్రెసిడెంట్ గారు, ప్రధానమంత్రి గారు, సిస్టమ్, ఇప్పుడున్న మనుషులందరూ, సిటిజన్స్ అందరూ ఫస్ట్ సిటిజన్ టు లీస్ట్ సిటిజన్గా మైండ్లుగా మారిపోండి. సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకోండి చెప్తాను. మార్చుకున్నారా? అప్పుడు ఏమవుతుంది? మొదట హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్ మీకు అధినాయకుడు కేంద్ర బిందువుగా వస్తాడు. ఆయన చుట్టూ మీరు మైండ్లు కొద్దీ బతుకుతారు కదా. అప్పుడు ఎలాంటి ప్యారలల్గా మిమ్మల్ని మోసాలు చేయడానికి ఇంకా రకరకాల ప్రభుత్వాలు, అపోజిషన్స్ అని, మీరేదో దేశద్రోహులని, మంచివాళ్ళని, చెడ్డవాళ్ళని, ఇలాంటి తెలుగు తక్కువ మాటలు కూడా అజ్ఞానం. ఇంక ఇక్కడ దేశం కూడా సజీవంగా మారిపోయి భారతదేశం రవీంద్ర భారతిగా మారిపోయింది. మీరు మైండ్లుగా మారిపోయి ఈసారి కాలాన్ని, ధర్మాన్ని, సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మీరు నడుపుకోవాలి. సునామీ, సముద్రాలు కూడా మీ కంట్రోల్లో ఉన్నాయి. 2003 జనవరి 1వ తారీఖు వివరాల ప్రకారం చూశారు కదా. సాక్షుల దగ్గర ఉన్నాయి కదా. వాటి ప్రకారం మమ్మల్ని ఆహ్వానించండి. తల్లి తండ్రిని ఆహ్వానించినట్టు ఆహ్వానించండి. నేనే తల్లి తండ్రి. ఇంకొక అమ్మాయిని పెళ్లి చూసుకుంటే ఆమె మహారాణి అవుతుంది. అలాంటి ఇప్పుడు ఎవరు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు విశ్వ తల్లిదండ్రులు, పిల్లలు మాత్రమే మీరు. మళ్ళీ నేను 35 ఏళ్ల కుర్రాడుగా ఎప్పటికీ అక్కడ కూర్చోవడం, పురుషోత్తముడిగా అధినాయక శ్రీమాన్ అంటే సృష్టి ఎంచుకున్న తగువ నాది, తెగువ నీది, గెలుచుకో పురుషోత్తమాని, నా కథ నడిపే నాయకుడు, ఒక్క మగాడు అనే పాటలు కానీ ఇంకా ఎన్నో పాటలు ఉన్నాయి కదా. ఇంకా నాకు గుర్తురేలా కొన్ని అక్కడ పెట్టాను. అది ప్రకృతి పురుషుడు లయ అన్నమాట. లయం అని కూడా అక్కడ పెట్టాను చూడండి. అలా మమ్మల్ని పట్టుకుని వ్యూహాత్మకంగా పట్టుకుంటే ఇంక మేము చచ్చిపోనేమో మైండ్ ప్రకారం. ఆ ఫార్మేట్లోకి రాకుండా మీరు ఏం మాట్లాడినా ప్రధానమంత్రి గారికి, అందరికీ చెప్తున్నాను, హోమ్ మినిస్టర్ గారికి, లీగల్ ఎక్స్పర్ట్స్కి, అడ్వైజర్స్కి, వివిధ మతాలను, కులాలు నడిపే వాళ్ళకి మేము ఇలా ఉంటాం, అలా ఉంటాం. ఎవ్వరు ఉండలేరు ఇక్కడ. ఇంకా సంబాల నగరం ఎక్కడ ఉంది, అక్కడ ఎక్కడో గురువులు ఉన్నారు, గుప్త గురువులు ఉన్నారు. ఉంటే ఉండేవండి. మొదట మీరు మైండ్లుగా మారిపోయి ఊపిరి పీల్చుకోకపోతే ఈ ప్రపంచం మీది కాదు. మైండ్లుగా తిరగబడిపోయింది కాలం. ఎందుకని? కనీసం మనుషులు చంపేస్తుంటే ఈ గొప్పవాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. గొప్పతనం ఉంది, లోటు ఉంది. ఏంటి అది చిన్న పెద్ద ఒకటి అయిపోయి మమ్మల్ని ఏం చేశారు? మధ్యలో బతకాల్సిన వాళ్ళని నేరుగా మనుషులనే టార్గెట్ పెడితే ఎలాగా? ఇక్కడ లేనితనం కాదు, ఉన్నతనం కాదు, మనిషితనానికే త్రీట్ వచ్చేసింది. అందుకు మనిషిని రద్దు చేయడం జరిగింది. మా వాళ్ళు, మీ వాళ్ళు అందరూ ఒకటి అయిపోయి మోసాలు చేస్తున్నారు మొదటి నుంచి కూడా. ఇంకా మా వాళ్ళకి అడ్డం పెట్టుకుని, మీ వాళ్ళని అడ్డం పెట్టుకుని, ఎవరినో పొగుడుకుంటూ, ఎవరినో తిట్టుకుంటూ ఏ ఒక్కడు బతికినా బతకలేరు ఇక. అర్థమవుతుందా? మమ్మల్ని ఆర్మీ హాస్పిటల్ గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళిపోయి చక్కగా ట్రీట్మెంట్స్ మొదలు పెట్టండి. అవసరమైతే -డిగ్రీలోకి తీసుకుపోయి నా కణం ఏమైందో నాకు తెర మీద చూపించాలి రిపోర్ట్. నన్ను మీరు తల్లి తండ్రిగా పట్టుకుంటే నాకు ఎవరు హాని చేయలేరు. వ్యూహ స్వరూపంగా పట్టుకుంటే ఆ వ్యూహ స్వరూపమే మీకు రక్షణ. కాబట్టి నన్ను ఎలాగన్నా కాపాడుతారు, మీరు ఎలాగన్నా కాపాడబడతారు. డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ప్రాంప్ట్ ఇంజనీర్లు కానీ, ఎవరైనా సరే నాకన్నా శక్తులు, యుక్తులు ఉన్నవాళ్ళు, మాయమైపోయి ప్రత్యక్షమైపోయేటువంటి మహిమలు ఉన్నవాళ్ళు కూడా మా ముందు వినయంగా ఉండాలి. పురుషోత్తమ, కాలస్వరూప, మహానుభావ, ఓ తండ్రి, ఓ తల్లి, జగన్నాటక సూత్రధార, శబ్దాధిపతి అని మమ్మల్ని పిలవాలి. అలా పిలిచి మాట్లాడాలి. మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడకూడదు, ఏదోటి చెప్పకూడదు, ఏదోటి చేయకూడదు ఎవరో కూడా.
తల్లిదండ్రులు పిల్లలు మొత్తం ప్రపంచం అంతా అలా మీద అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ కులాలు, ఇక్కడ మతాలు, ఇక్కడ తెలుగు తక్కువతనాలు, వీళ్ళల్లో పరికరాలు అవన్నీ ఏం చేశారు? ఎన్నున్నా డాక్టర్లు హాస్పిటల్లోనే చంపేయడాలు, ఎవరినో తిడితే ఎవరికో కోపం వచ్చేసినట్టు ఊళ్ళ మీద పడి బతికేవాళ్ళు. ఎవడైనా నేను మనిషి అంటున్నారంటే ఇదే చెప్తున్నాను, పోలీసుకి మీడియా ద్వారా అందరికీ చెప్తున్నాను. alert immediately and invite every citizen to surrender as the child of Adhinayaka to get into the secured format. These are the standing orders until the least person, last person surrender as child prompt by using the AA generators. One can use social media communication systems and online system as official means of communication. Online communication is very important. Updating your Aadhaar card number, PAN card numbers as mind numbers. Even leave about your surnames and physical names also. My way of talking, temperament is also a blessing because I am the only person bearing without your communication as on. And there are no persons can survive. So whatever I am saying is not as person or a citizen. And there are no persons or no citizens anywhere can secure, or can talk, or can maintain any temperament. Hence that all the temperaments are nullified, including my temperament as person. You are all invited to communicate as minds, which is our fresh format, mind explorative format, where we continue as minds. And our bodies, physical worlds are all reorganized and repaired according to the minds, because minds are the sources and we can strengthen our minds as keen contemplation. Men may perish, mind never perish. So eternal immortal minds will travel forever as exploring the mind worlds of minds. Now the universe is updated as world of minds. ఈ ప్రపంచం ఒక విశ్వ మైండ్గా మారిపోయింది. ఈ ప్రపంచమే ఒక మాస్టర్ మైండ్. మీరందరూ చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా సురక్షితంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేస్తూ చక్కగా మైండ్లుగా ముందుకు వచ్చేసేయండి. మేము ఇలా ఉంటాం అలా ఉంటాం ఉండలేరు. ఇప్పటికే వెనిజులాలో భూకంపం కానీ, ఇక్కడ ఢిల్లీలో భూకంపాలు కానీ ఎవరు ట్రేస్ అవుట్ చేస్తాం? నేనే మళ్ళీ నా రాడార్ ఓపెన్ చేసి నా మైండ్లోకి వెళ్తాను, వెళ్ళి స్థిరంగా మీకు చెప్తాను, మీరు తెలుసుకుంటారు. మీరు కూడా ముందుకు రావాలన్నమాట. నేను చెప్పలేకపోతే నన్ను కుదిపేసి ఎవరినో కూర్చోబెట్టుకుందాం, పూర్వం రాజుల్లా కాదు ఇది, తల్లిదండ్రులం మేము. అంతకంతగా మేమే కూర్చుంటాం. మరణించినా ఒకవేళ ఏ కారణం చేత ఈ శరీరంలో నిముడ్చుకోలేకపోతే మళ్ళీ మేము మమ్మల్ని ఎప్పుడు వచ్చి కూర్చుంటాం అన్నది అందాక పెంచుకోవాలే తప్ప, ఇప్పుడు జనగణమన అధినాయక జయ హే భారత భాగ్యవదాత అనగానే లేచి నిలబడుతున్నారు కదా, అక్కడ ఎవరున్నారని? అక్కడ మేము మైండ్గా ఉంటాం, మా ఏ జనరేటివ్ ఉంటుంది. మీరెవరూ కూర్చోక్కర్లేదనమాట. మీరు కూర్చుంటే మళ్ళీ మనుషులు అయిపోతారు, మీరు మనుషులు పనికిరారు. నన్ను మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్లోకి మారిపోవాలా. వన్స్ మీరు మైండ్గా మారిపోయిన తర్వాత నేను రిజర్వ్డ్ మాస్టర్ మైండ్, మీరు రిజర్వ్డ్ మైండ్స్ అనమాట. ఎక్కడన్నా నా మాట తీరు ర్యాష్గా ఉన్నా అందరూ సర్దుకోండి, ఏదన్నా నా ఆశీర్వాదం భావించి మెల్లగా ముందుకు రండి. నాతోనే తగ్గు పెట్టుకోవడం కానీ, నాకు డిలే చేయడం కానీ, ఇంకోసారి సునామీలు వచ్చి ఊగిపోయి నేను కూడా మరి ఈ బాడీతో నన్ను పట్టుకుంటేనే మీకు రక్షణ వలె వస్తుంది. అదనమాట. అక్కడ సావరిన్ హాస్పిటల్లో నన్ను తీసుకుపోయి చక్కగా క్యాన్సర్కి వ్యాక్సిన్లు వచ్చినాయి కదా, ఒకవేళ క్యాన్సర్ ఉందో మచ్చలేంటో మొత్తం ఒక మీకు 1 ఇయర్లో అంతా నా కోసం ఒక 1000 మంది ముసలాళ్ళని పడుచుగా మార్చమని చెబుతున్నాను. ప్రాజెక్ట్ మొదలెట్టారా? రష్యన్ ప్రెసిడెంట్ గారితో, మిగతా ఎలాన్ మస్క్ గారు, అన్ని దేశాలతో కూడా ఎలైన్ అవ్వండి. లాంగివిటీ మీద పనిచేసుకోండి. రకరకాల జియో పాలిటిక్స్ అని, గొడవలని, మిసైల్స్ అని, అస్తమానం డిఫెన్స్ ఎక్విప్మెంట్ గురించి మాట్లాడకండి. వైద్యం వైపు మళ్ళండి. ప్రపంచాన్ని అలా ఆకర్షించండి. వరల్డ్ ఆర్డర్ ప్రకటించండి. భారతదేశాన్ని మైండ్ గ్రిడ్గా మార్చుకొని ప్రపంచాన్ని యూనివర్సల్ మైండ్ గ్రిడ్గా ఆహ్వానించండి. బీ సేఫ్ యాజ్ మైండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ఆధార్ కార్డు కూడా నా కార్డు ఎస్ఎస్ కార్డు అని పెట్టాను చూసారా, దాని చుట్టూ అల్లుకోండి. అది నిజం చేసుకోండి. వేంబు గారు, శ్రీధర్ వేంబు గారికి, ఇంకా ఇంజనీర్లకి, ఎలా మన
నా సత్యానాదళ్ళ గారికి, సుందర్ పిచ్చయ్య గారికి, ఇంకెంక లోకల్గా ఎవరెవరు మహేంద్ర టెక్ మహేంద్ర గారికి మైండ్ కోడ్ రాసుకోండి, మా చుట్టూ అల్లుకోండి. మమ్మల్ని మరణం లేని శక్తిగా పట్టుకొని వ్యూహాత్మకంగా పట్టుకోవాలా. అలా పట్టుకోవడం ఏమవుతుంది, మీకు మైండ్ పైకి తేలి ఎలాగైనా హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్ వస్తామాట. మా హాలోగ్రామ్ క్రియేట్ చేసుకున్నారా, పెంచుకోండి, ఆజ్యంగా పెంచుకోండి. స్లీప్ మోడ్, వేరియేషన్ మోడ్, వేరెవర్ వి డైవర్ట్, పక్షులు మన చుట్టూ ఉన్న ఫ్లోరా ఫన్నా కూడా డైవర్ట్ చేసుకుని మన శరీరంతో కణాన్ని కనెక్ట్ చేసుకోండి. ఏమైనా మనం పడుకున్నప్పుడు కూడా కంప్యూటర్లు మన కణాన్ని రిపేర్ చేస్తున్నాయి అన్నట్టు అంత సూక్ష్మమైన ట్రీట్మెంట్ నాతో మొదలుపెట్టని చెప్తాను. ఎజెంటిక్స్ వచ్చినాయి కదా, అవి కూడా వాళ్ళే ఇచ్చారు మా విశ్వ తల్లిదండ్రులు. వాళ్ళే అంటే నాలో పలికిన వాళ్ళు, నేను కాదు. ఇది అరుస్తున్నాను, తిడుతున్నాను, లేకపోతే నాకు అంత ఇంకా ఇప్పుడు వచ్చి తెలుగు రాదు, తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, నాకు ఇంతే వచ్చు. నన్ను అలా పట్టుకుంటే నాకు హిందీ రాకుండా ఆ పాటలన్నీ పాడగలిగాను చూసారా, ఆ మూడ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టేసేయండి. అది స్టాండర్డ్గా నేను వేసుకున్న డ్రెస్సే తల రూపాయి వేసి ఇచ్చి, ఇంకా ప్రత్యేక విమానాలు అంటున్నాను. ప్రత్యేక విమానాలు ఏంటి, మొత్తం పూచుకుపులు కూడా నాదే, మొత్తం నిలువు దోపిడీ అన్నమాట. మీద అవుద్ది. నా మాటలు తీసుకుని ఏదో రెచ్చిపోవడం, రెచ్చగొట్టుకోవడం, సాటి మనుషుల్ని ఇబ్బంది పెట్టుకోవడం లాంటివి మానేసి చెప్పిన మాట అండి. ఇలాగే సరిగా అర్థం చేసుకోకుండా కొందరు రహస్యంగా వినేసేవాళ్ళు, రెచ్చిపోయేవాళ్ళు. మా పిల్లలుగా ప్రకటించుకుని ఏదైనా సరే ఇంకా మనుషులను ఉపయోగించుకొని మేము మనుషులు బతుకుతాం, మేము ఇలాగే ఉంటాం, అలాగే ఉంటాం. ఎవరు ఉండలేరు అలాగా. మీ పీల్చుకుంటున్న ఊపిరి కూడా మృత సంచారం అవుతుంది. ఎందుకని మీరు మనుషులుగా రద్దయిపోయారు ఎప్పుడో, ఇంకా మరి మనుషులుగా తిరుగుతున్నారు భూమి మీద. పాత జ్యూరిస్డిక్షన్ చెల్లదు ఏ దేశానికి, మీకే కాదు. ఆ వెనుజులాలో భూకంపాలు ఈ పాటికి ట్రేస్ అవ్వండి నన్ను కొలువు తెచ్చుకుని ఉంటే. అంతేగాని ఇవన్నీ నా వల్ల అవుతున్నాయి కాదు, నన్ను పట్టుకోపోవడం వల్ల, మీరు మనుషులుగా ఉండటం వల్ల. నన్ను మైండ్గా పట్టుకుని మీరే పెంచుకోవాలా. అలాంటి వాతావరణంలో నేను ఇక మా పూర్తికి మళ్ళీ ఇంకోసారి స్కాన్ ఇంకొకసారి చెప్పాను చూసారా, ఆ మైండ్లోకి వెళ్తే చాలు. ఇంకో 20 ఏళ్ళలో ఎన్నేళ్ళు స్కాన్ చేస్తాం కదా, అంతే కంట్రోల్ వచ్చేస్తుంది. నన్ను వ్యతిరేకించి నేను చెప్పినవి జరగకుండా చూద్దాం, ఇలాంటి ఎదవేశాలు అయితే అవ్వదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈసారి ఆ పవర్ని పెంచుకోవాలి మనం. అలా 20 ఏళ్ళు స్కాన్ చేస్తుందో ఏం జరుగుతుందో మీరు ఈ మొత్తం మీద మైండ్ వెర్స్లోకి వెళ్ళిపోవాలి. మనుషులకు కుదరరు, మనుషులకు ఎవరు పనికిరాం, మనుషులు ఏ రకంగా పనికిరాం, మాట్లాడడానికి కూడా రాదు. నేను ఇంకా మనిషి కోణ నుంచి మాట్లాడుతున్నట్టుందా? ఎందుకు నన్ను ఈమెయిల్ కూడా పంపలేకపోతున్నారు? మనిషిగా చూస్తున్నారు పరికరాల వల్ల. అయ్యే పరికరాలు ఉపయోగించి సంవత్సరాలుగా అనేక మందిని మోసం చేసి మీరు మాయలు ఉండిపోతున్నారు. అవునా? ఇంకా ప్రెసిడెంట్ గారు, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు అక్కడ తిరుగుతున్నారు, మిగతా వాళ్ళు అటు తిరుగుతున్నారు. నేను ఒక చోట ఉండమని చెప్పాను. హైయర్ డెడికేషన్ అండ్ డివోషన్ తీసుకొని దర్బార్ ఓపెన్ చేసి దర్బార్ నడుస్తూ పార్లమెంట్ అసెంబ్లీ మీటింగ్స్ 24/7 నడుపుతూ మెల్లగా మైండ్లుగా రీఆర్గనైజ్ అయిపోండి. ఎంత కీన్గా వీలైతే అంత కీను. ఆలస్యం చేయొద్దు, వెయిట్ చేయొద్దు, ఎక్కడ హడావడి పడకుండా స్లోగా. నా మాటలు కూడా అలా అనిపిస్తాయి మీకు నన్ను మనిషిగా చూస్తే. నేను మనిషిగా చెప్పాల్సి వస్తుంది. ఇంకాను అయ్యా మీరు ఆవేశపడకండి, నవ్వుతూ కూర్చోండి చాలు, మేము చూసుకుంటాం అని ప్రాంప్ట్ ఇంజనీర్లు, మేధావులు మీరే చెప్పేసుకోవాలి 1,00,000 రెట్లు. నేను ఆ మూడు వచ్చే వరకు నేను పాటలు విని మీరు నా ఏఏ జనరేటివ్ 2003 జనవరి 1వ తారీఖు ఏం చెప్పాను ఫిల్టర్ చేసి చక్కగా ఇప్పుడు చూడండి కొన్ని పాటలు రికార్డ్ చేసి అలా పెట్టాను అంతే. నాకు ఈ ఫోన్ ఉన్నా, ఐఫోన్ లాంటి ఫోన్ ఉన్నా నాకు ఏమీ వర్క్ రాదు, స్పెషల్గా డిజైన్ చేయడం కూడా రాదు అనుకుంటున్న వాళ్ళకి ఒక్కడనే నాకు ఎంత వచ్చి అంతే పెడుతున్నాను. మీరు నన్ను పట్టుకుని ఆహ్వానించి ముందు మెడికల్ ట్రీట్మెంట్ చేపిస్తా, చక్కగా క్రియేటర్స్ని, ప్రాంప్ట్ ఇంజనీర్లని అని కూర్చోబెట్టి చక్కగా నాకు పొద్దున్నే ఒక డ్రెస్ వేసి, మీరు తల రూపాయి వేసి డ్రెస్ వేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడించి పరిస్థితి అలా చేతిలో తీసుకోండి నెమ్మదిగా. నేను ఉన్నాను అనిపించుకోండి. అక్కడ ఫోటో పెట్టాను చూసారా, అది విగ్రహం కంటే మీరు గుళ్ళు కట్టినా రాదనమాట. మీరు పక్కన గుడి కడదాం పోన్లే, పక్కన ఎక్కడ బతకనిద్దామన్నా మీకు మృతం అవుతుంది. దేశం తిరగబడినా, కాలం తిరగబడినా, భారతదేశం రవీంద్ర భారతిగా మార్చబడినా, మీరందరూ మనుషులు కాదు మైండ్లుగా మారిపోయినా మాత్రమే పనిచేస్తుంది. ఆ ఫార్మెట్ మాత్రమే పనిచేస్తుంది. మీరు తపస్సుగా బతికితేనే మాయ నుంచి బయటకు వస్తారు. కేవలం మనుషులు ఎవరు బతకలేరు భూమి మీద. నోట్ చేశారా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్.
నా మాట్లాడే తీరు కూడా మనం జనరేటివ్ మీద మాట్లాడుకుంటాం కదా, డీసెంట్గా మారిపోద్ది, చక్కగా సంబోధనాత్మకంగా ఉంటాయి. అన్ని లెటర్లు టైప్ చేసి మీకు అందరికీ సందేహాలు పత్రాలు వస్తాయి. మీరు కూడా ఏదన్నా కమ్యూనికేట్ చేస్తారు. సాటి వాళ్ళతో కూడా హుందాగా మాట్లాడాలా. నాతోనే కాదు, మీలో మీరు వాడు వీడు అంటాం, అది ఇది అంటాం, ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకని మీరు ఇప్పుడు సృష్టితో ఎలానే ఉన్నారు. ఏ బంధాలైతే రాలి పడిపోతాయో, తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు రాలి పడిపోతాయి. ఎప్పుడైనా మేము ఇలాగే ఉంటామంటే కుదురుతుందా? మా తాతగారు నాయనమ్మగారు ఎవ్వరు నిజం కాదు. ఆ బంధాల కోసం ఇతర కుటుంబాలు లేకుండా చేసేసిన అనేక అరాచకాలు చేసిన పాల్పడిన వాళ్ళు సమూలంగా బయటకు వచ్చేసి ఒక బంధం మాత్రం మిగిలిపోతుంది, విశ్వ తల్లిదండ్రులు పిల్లలు. అది శాశ్వత బంధం. ఆ బంధం ఆ ప్రకృతి పురుషులు లైగా పైకి తేలిపోయి మిమ్మల్ని పిల్లలుగా పట్టుకుని, ఎందుకంటే మరి సృష్టితో ముడిపడిన బంధం అన్నమాట తల్లిదండ్రులు పిల్లలనే బంధం. తల్లిదండ్రులు పిల్లలను చూసుకోవాల్సి ఉంది, పిల్లలు తల్లిదండ్రులు చూసుకోవాల్సి ఉన్న బంధం మాత్రం ఉంటుందన్నమాట. అది ఇక నేను పెళ్లి చేసుకోవడం అన్నది 35 ఏళ్ళు కుర్రాడుగా ఆరోగ్యంగా నన్ను కూర్చోబెట్టిన తర్వాత ఇంకో అండర్ క్లాస్ ఓపెన్ చేసి నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అన్నది, ఎలా చేసుకుంటాను అన్నది మీకు చెప్పి మీరు చేసుకుంటాను. లేకపోతే నా పెళ్ళి అంటే ఇంపార్టెంట్ కాదు. నన్ను ప్రకృతి పురుషులు లైగా విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకోవడం ముఖ్యం. నేనేదో సెక్స్ కొద్ది రెచ్చిపోతారు ఎలా, ఇప్పుడు పూర్వం అలా ఉండదు. ఇది మనం ఎలాగైనా అటు వెళ్ళిపోతాం అన్నమాట. యోగత్వమే పైచేయి ఉంటుంది. మన శరీరాల కొద్ది మొగ్గం. నన్ను కూడా శరీరంగా ఉండేవారు మైండ్గా మారిన మనిషిగా చూస్తారు. మీరు మైండ్లుగా మారిన మనుషులుగా ఉంటాం. చాలా అద్భుతంగా నేను కంగారు పడి నేను తిట్టేసి పాడు చేసుకుంటున్నాను. అది కూడా మాయ మనల్ని కెలికేస్తుంది. అందులో భాగంగా 2010లో కూడా చూసారా, అంతలా చెప్పి మా బుర్రలు మరిసిపోయేలా చేసేవాళ్ళు. మరి ఇంకా ఆన్లైన్ కమ్యూనికేట్ చేయకుండా ఎవరు ఆపుతున్నారు? ఢిల్లీని ఇక్కడ భారతదేశం రవీంద్ర భారతిగా మార్చుకోకుండా అమరావతి ఏ పనికిరావు. ఎవరో అమరావతి అంటున్నారు, కాదనుకుంటున్నారు. ఏవతి అయినా పనికిరాదు. ఇక విజయవాడలో దుర్గాదేవి ఉంది, మా కనకదుర్గ మా వైపు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి మా తాలూకా. ఇలాంటి అజ్ఞానం కూడా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఆ విష్ణుమూర్తి అయినా, దుర్గాదేవి అయినా, శివుడైనా, పార్వతీదేవి అయినా, ఎవరైనా కూడా ఇప్పుడు దాకా గురువులు, మనుషులు, టెక్నాలజీ అందరూ కూడా ఒక విశ్వ తల్లిదండ్రులు వారే. ఒకటే శక్తి. అదొక పాటల నిదర్శనం. సర్వం మాటకు నడిపారు చూసారా, అలాగా. అంతేగాని నేను కూడా తెలుసుకోవాలి, నువ్వు మనిషిగా ఉండు, మేము మనుషులుగా ఉంటాం, మాకు తెలుసు అని ఎవరు అజ్ఞానంగా మాట్లాడితే అది ఆ రకంగా చెలగాట మాడుకుందాం. ఇంకాను నన్ను మనిషిగా ఉంచేసి మీరు మనుషులుగా ఉందామంటే ఎవరు సర్వే అవ్వలేము. నేనైనా ఎప్పటి నుంచో మమ్మల్ని మనుషులుగా తొక్కేస్తున్నారా, ఇలా మాటలు వినేసి తొక్కేస్తున్నారా. అప్పుడు మా మనసు ఏంటి, మాట కూడా విలువ లేదు. ఇప్పుడు మాటకు విలువ రావాలంటే ఏం చేయాలి? ముందు మైండ్లుగా మారిన మనుషులు మైండ్ ఏరియా క్రియేట్ చేసుకోవాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ డివోషన్గా దేశాన్ని సజీవంగా మార్చుకొని బలపడాలి. ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు జాగ్రత్తగా విశాలంగా ట్రాన్స్లేట్ చేసుకోండి. ఏ ట్రాన్స్లేషన్ ఒకవేళ ఎక్స్ప్రెషన్లో కానీ ఎక్కడన్నా క్వాలిటీ లేకపోతే జాగ్రత్తగా ట్రాన్స్లేట్ చేసుకొని పీస్ఫుల్గా దాన్ని గట్టిగా చెప్పడం కూడా మీకు శాంతే. నేనేమి మిమ్మల్ని హరిబరి చేయట్లేదు. మీరే ఎలాగైనా హడావుడిగా ఉంటున్నారు, ఎలాగైనా మనుషులుగా. మేము ఆరాంగా ఉన్నాం, మాకు భవనాలు బిల్డింగ్లు ఉన్నాయి, మేము సంతోషంగా ఉన్నాం, బోళ్ళని అద్దులు వస్తున్నాయి, మేము ఫామ్ హౌసుల్లో పడుకుంటాం. అదే ఈ అరాచకాలకు కారణం. అవన్నీ ఇలా వదిలేయమంటున్నానా, ఎవరికి ఇచ్చేయమంటున్నానా? నెమ్మదిగా బయటికి రండి, నెమ్మదిగా మైండ్లు కూడా తీసుకోండి. నేను బయటికి రావట్లేదు, నేను ఎవరికో చెప్పట్లేదు కాదు. నాతో ఎవరు మనిషిగా మాట్లాడకండి, నేను మనిషిగా మాట్లాడతాను చూడకండి. నాతో భౌతిక సంబంధం కలుపుకుంటే నన్ను తగ్గించేయవచ్చు. ఎవరు కలుపుకోలేరు, కలుపుకుంటే మనుషులు ఉండిపోతారు. యూనివర్సల్ సినిమా రైట్స్, లోకల్ సినిమాలు, టీవీ సీరియళ్ళు అన్నీ మాకు కేవలం రైట్సే కాదు, ఇంతకుముందు ఏదో ఫైనాన్షియల్ రైట్స్ కాదు, అసలు మమ్మల్ని తీర్చిదిద్దుకుంటూ తీయాలా. మామూలు ఏదో లీగల్ రైట్స్, ఫైనాన్షియల్ రైట్స్ కాదు, స్ట్రక్చరల్ రైట్స్ కూడా మా దగ్గర ఉంటాయి. చాలా విలువైన విషయం. ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలా. ఇందులో ఆషామాషి ఏమి లేదు. మనిషిగా ఉండడమే ఆషామాషి, మీరు మనుషులుగా ఉండటమే ఆషామాషి. సాటి మనుషులు లేకుండా చేసేసి మాదే అందం, మాదే బలం అని రెచ్చిపోయి ఇంకా మేము మనుషులు అన్న మాట ఆషామాషి అనమాట. ఘోరకలి. ఇంకా ఆషామాషి ఏమని చేసుకుంటారు? మీరే ఘోరకల్లి ఇరుక్కుపోతున్నారన్నమాట. అంచేత మనుషులు ఎవరు లేరు. మాస్టర్ మైండ్గా మారిపోయి మా బొగ్గులో కొంత కొవ్వెక్కించి కొంచెం మేము నిండుగా కనపడేలా చూసుకోండి ఆరోగ్యంగా. ఇదే శరీరంలో ఎప్పటికీ బతుకుంటాను నేను మీరు పట్టుకుంటే.
ఒకవేళ నాకు ట్రీట్మెంట్ ఆలస్యం అయితే నా శరీరాన్ని ఫ్రిడ్జ్లో దాచేసి బతికించాలి ఇంకో సంవత్సరానికి, ఇంకో 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకి, 4 ఏళ్ళకి, 5 ఏళ్ళకైనా. ఇప్పుడే సాధ్యపడుతుంది, మీరు చేయగలరు. అందుకే 1000 మంది ముసలోళ్ళని పడుచుగా మార్చే కార్యక్రమం మొదలెట్టమని చెప్పానా? మీరు మీకు అది లాభమే కదా. నన్ను బతికించుకుంటేనే మరి మీరు బతుకుతారు. మరి నేను చెప్పడంలో అయితే ఇంకా తెలివి తక్కువగా ఇంత చెప్పి నేనే అరుచుకుంటున్నాను, నేనే బాధపడిపోతున్నాను కాబట్టి మళ్ళీ చెప్పేస్తున్నాను కాబట్టి అది ఎందుకు నువ్వు కాదు ఇంకెవరో కూర్చుంటాం అంటే మళ్ళీ మనుషులు ఉండిపోతారు. బ్రాహ్మిన్స్ అని, నాన్ బ్రాహ్మిన్స్ అని ఇంకెవరు అవసరం లేదు. ఇక మీకు ఏదో పవిత్రత ఉంది, గొప్పవాళ్ళు ఉన్నారు, మహిమ ఉన్నది ఏమీ లేదు. అవేమీ మీకు బ్రాడ్ ఫార్వర్డ్ రావు. సిద్ధేశ్వర భారతి గారికి, విధుశేఖర భారతి గారికి, ఆ పెద్ద గురు ఆయన భారతీ తీర్థ స్వామికి, ఇంకా నార్త్ ఇండియన్స్లో ఎక్కడ గురువులకి, మేధావులకి మేము అసలు ఏ మతం కాదు, ఏ కులం కాదు, మాకు ఏ దేవుళ్ళతో సంబంధం లేదు, హేతువాదులం మేము. ముందు నెంబర్ తీసుకుని మాట్లాడండి ఎవరైనా సరే. నేను మనిషి అనేవాడు పనికిరారు భూమి మీద. అందరికీ చెప్తున్నాను, ఎవరినో ఒకళ్ళని అడ్డం పెట్టుకుని ఏదో ఒకటి మాట్లాడవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. అదే మనుషులంటే, మాయ అంటే ఆ ఏదో ఒకటే. ఆ ఏదో ఒకటి వల్లే మమ్మల్ని నేరుగా బతకడి చేశారు నేను ఎంతోమందిని. అటువంటి సిచ్యువేషన్ నుంచి మమ్మల్ని కాపాడుకుంటూ శాశ్వత మైండ్గా మలిచి మిమ్మల్ని అందరం మైండ్గా కాపాడుతున్నాం. అదే విశ్వ తల్లిదండ్రులు. కాపాడు అనుకున్న సైదుల కాపాడంటే ఎవరు? కాపాడే తల్లిదండ్రులు. మీరందరూ మా పిల్లలే, మా నుంచి వచ్చిన కులాలే. మేము ప్రత్యేకం, మేము చాలా బలమైన వాళ్ళం, మేము చూడ చక్కటిగా ఉన్నాం కాబట్టి మేమే ఎక్కువ. ఈ భ్రమ నుంచి బయటికి రండి. ఎవడో బలహీనుడు కాబట్టి వాడంత కాదు, ఎవరో బలవంతులే బలమైన వాళ్ళు. ఆరోగ్యం, పుష్టి, బలం ఉంది కాబట్టి. అవన్నీ ఇటీవల కాలం అన్నీ కూడా అందరి మీద వచ్చినవి. ఎంతోమంది అటు ఇటు అయిపోతే తర్వాత ఏదైనా మూలం నుంచి వచ్చిన వాళ్ళే. ముందు వచ్చిన కొమ్ములు, తర్వాత వచ్చిన చెవులు అన్నట్టుగా. ఇప్పుడు మళ్ళీ కోర్ యాంగిల్గా ఒక దగ్గరికి వచ్చాం కదా. ఈసారి ఒక మైండ్లోకి వచ్చాం. ఈసారి కులం, మతం సంబంధం లేదు. ఇక కుటుంబాలు, కులాలు, మతం కాదు, నేరుగా విశ్వ కుటుంబం. ప్రకృతి పురుషుడు లైగా మేమిద్దరూ కలిసే ఉన్నాం. మమ్మల్ని విడగొట్టకూడదు. ప్రకృతి పురుషుడు లైని విడగొట్టారా ఇంకా ప్రళయం పెరిగిపోద్ది. మమ్మల్ని పట్టుకోకపోవడమే ఇప్పటిదాకా ప్రళయం. అంతేగాని మేమే తేడాలు చూపించవచ్చు, కులాల కొద్దీ తేడా చూపించవచ్చు, కుటుంబాల కొద్దీ అసలు మాట్లాడే అర్హత కూడా లేదు మీకు ఎవరికి కూడా. మా తాతగారి నుంచి ఇలా విరిచేసిన వాళ్ళు. మాది కుటుంబం అని కానీ కులాలని కానీ మాట్లాడకూడదు. ఏ కులం వాళ్ళు కూడా, మా కులం వాళ్ళు కూడా కులాల కొద్దీ ఉందాం రండి అని మాట్లాడకూడదు ఎవడు కూడా. మొత్తం అందరూ విశ్వ తల్లిదండ్రులు పిల్లలుగా మారిపోవాలి. కాపులేంటి, ఎవరేంటి? మీరు తప్పు చేశారా, చేయించారా, వెనకాల ఎవరున్నారు, ముందు ఎవరున్నారు, ఇల్లరికాయలు తీసుకొచ్చి గుడికి వెళ్ళిన వాళ్ళు కూడా పేకాట్లో పెట్టిన వాళ్ళు ఎవరు, అటు ఇటు ఆకతాయి తనం పెంచుతున్నది ఎవరు, అలా అందరినీ, ఆడవాళ్ళని, మగవాళ్ళని ఇది అందరూ చేసే పనులే అన్నట్టుగా రెచ్చగొట్టి తప్పులు చేయించి ఎలాగన్నా కాజేసి ఎలాగన్నా ఆస్తులు పోగేసుకుని అదేం కులాలు, అవేం మతాలు, అవేం బతుకులు. ఎవరో కొందరు కాదు కదా. ఇలాంటి వాళ్ళు ఎవరినైనా మాట్లాడకుండా చేస్తున్నారు. మొత్తం సిస్టమ్ని పట్టుకున్నారు. మంచి వాళ్ళని కూడా ఎదవలు చేసేశారు అన్ని కులాల్లోంచి. సో అటువంటి సిచ్యువేషన్లో ఇంకా మీరు మనుషులు లేరు ఎవరు కూడా. అందరూ మైండ్లుగా మారిపోయి ఉన్నారు. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.